హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని వెల్లూరు, తిరువన్నమలై జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలూరులోని బ్రిటిష్ ప్రభుత్వం నాటి కోట పర్యాటకులను ఆకట్టుకుంటోంది. బ్రిటిష్ పాలన సమయంలో టిప్పు సుల్తాన్ కుటుంబాన్ని, శ్రీలంక చివరి రాజైన విక్రమ రాజసింహాలను ఈ కోటలోనే బంధించారు. ఈ కోటలో చర్చ్, మసీదు, ఆలయం కూడా ఉన్నాయి. శ్రీపురం స్వర్ణ దేవాలయం. మలైకోడి అనే ప్రాంతంలోని శ్రీపురం మహాలక్ష్మి స్వర్ణ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. బంగారు రేకులతో నిర్మించిన ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని పైనుంచి చూస్తే నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అలాగే వేలూరు కోటలోని జలకండేశ్వర్ ఆలయం అలనాటి శిల్పకళకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఏలగిరి హిల్ స్టేషన్, ముఖ్యంగా ఇక్కడి ఏలగిరి హిల్స్ వేసవి విడిదిగా ఆకట్టుకుంటోంది. తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్ తర్వాత అత్యధిక పర్యాటకులను ఆకట్టుకునే హిల్ స్టేషన్ ఇదే. సముద్ర మట్టానికి 3700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రాక్ క్లైంబింగ్లకు ఫేమస్. తమిళనాడులోని వెల్లూరు, తిరువన్నమలై జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలూరులోని బ్రిటిష్ ప్రభుత్వం నాటి కోట పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్రిటిష్ పాలన సమయంలో టిప్పు సుల్తాన్ కుటుంబాన్ని, శ్రీలంక చివరి రాజైన విక్రమ రాజసింహాలను ఈ కోటలోనే బంధించారు. ఈ కోటలో చర్చ్, మసీదు, ఆలయం కూడా ఉన్నాయి. యాలగిరిని ఇలగిరి అని కూడా పిలుస్తారు. వలస రాజ్యంగా గుర్తించిన ఈ ప్రాంతం పూర్వం యాలగిరి జమీందారు కుటుంబం ఆధీనంలో ఉండేది. 1950లో భారత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. యాలగిరిలోని పుంగనూర్ సరస్సు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంకా ఇక్కడి పురాతన ఆలయాలు, మూలిక వనాలు, పండ్ల తోటలు సైతం విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి టెలిస్కోప్ హౌస్ నుంచి పర్వతం చుట్టుపక్కల అందాలను కూడా వీక్షించవచ్చు. సంక్రాంతి సమయంలో ఈ ప్రాంతం చాలా సందడిగా ఉంటుంది. ఈ ప్రాంతం చిత్తూరు జిల్లా కుప్పంకు కేవలం 65 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కుప్పం నుంచి ఇక్కడకు జోలార్పేట్టై జంక్షన్కు రైల్లో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి యాలగిరి కేవలం 25 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి జోలార్పేట్టై జంక్షన్కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తిరువన్నమలై అష్టలింగాలు. వేలూరుకు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నమలయార్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. తిరువన్నమలై పంచభూత క్షేత్రాల్లో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తోంది. 14 కిలోమీటర్ల పరిధిలో అరుణాచల పర్వతం చుట్టూ 8 లింగాలకు 8 ఆలయాలు ఉన్నాయి. అరుణాచల క్షేత్రం. ఈ ఆలయాన్ని చోళరాజులు 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం గోపురాలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఇందులోని తూర్పు రాజగోపురం 11 అంతస్తులతో 217 అడుగుల ఎత్తు ఉంటుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ 1000 స్తంభాల శాలను, కోనేటిని నిర్మించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.